హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జెమెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్ డిస్క్ ప్లేట్. రీసెంట్గా మనం 2 days బ్యాక్ పల్సర్ డిస్క్ ప్యాడ్స్ ఒక సైడ్ మాత్రమే అరుగుతున్నాయని ఒక వీడియో అయితే చేసాము. ఆ వీడియో చూసి ఈ అన్న అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. తన బైక్ కూడా సేమ్ ప్రాబ్లం ఉందని. దీనికైతే మీకు ప్యాడ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ప్యాడ్ ఇలా అంటలకి పూర్తిగా కట్ అయిపోయి మన చేతికి అయితే వచ్చింది. ఇంకొక ప్యాడ్ చూడండి, అదైతే సగం అడ్జస్ట్మెంట్ ఇంకా అలాగే ఉంది. ఒక సైడ్ మాత్రం పూర్తిగా అరిగిపోతుంది. మనం వీడియో చూసి మన దగ్గరికి అయితే వచ్చారు. ఇలా ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది అనేది అయితే కూడా మీకు చెప్పాను. ఒక ప్యాడ్ అయితే పూర్తిగా అరిగిపోయి ఇనుము వచ్చేసింది, ఇంకా ప్యాడ్ అయితే బాగుంది. మనకి ఈ విధంగా అరిగి డిస్క్ ప్లేట్ని కూడా సగం అరగగొట్టింది. మనకు అలా ఎందుకు అవుతుందంటే, మనకి నా చేతిలో ఉన్న ప్లేట్ వచ్చేసి మనకి యాక్షన్ అనేది ఉండాలి బ్రేక్ కొట్టినప్పుడు. అలా యాక్షన్ లేకపోవడం వల్ల ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి ఎప్పుడైనా కూడా మీరు డిస్క్ ప్యాడ్స్ వేపిస్తున్నారంటే, గ్రీస్ పెడుతూ ఉన్నామంటే మనకు అటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు డిస్క్ ప్యాడ్స్ వేపిస్తున్నారంటే కంపల్సరీగా వీటికైతే గ్రీస్ పెట్టి యాక్షన్ ఉందా లేదా చెక్ చేపియండి. మనం ఓన్లీ ప్యాడ్స్ వేపించామంటే ఈ విధంగా ఒక ప్యాడ్ అరిగిపోయి డిస్క్ ప్లేట్ కూడా అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు అది యాక్షన్ ఉందా లేదని అయితే చెక్